లీడర్స్ న్యూస్ కి స్వాగతం. లక్కిరెడ్డిపల్లె మండలం అంబేద్కర్ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల అమానుషం 5వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్య లైంగిక వేధింపులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై వేధింపుల ఘటన. వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపల్ ప్రమీల భర్తను అదుపులోకి తీసుకున్నారు లక్కిరెడ్డిపల్లె పోలీసులు. బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతలకు గురవుతున్నారు వేధింపులకు గురైన విద్యార్థిని. పాఠశాల నుండి పారిపోయారు ప్రిన్సిపల్ ప్రమీల. విచారణ చేపట్టి విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎంఈఓ చక్రి నాయక్. పాఠశాల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రిన్సిపల్ ఆమె భర్తపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ బాలయోగి లక్కిరెడ్డిపల్లె గురుకుల పాఠశాలలో ఈ విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడే అతను ప్రిన్సిపల్ భర్త అని అంటున్నారు సార్. కానీ ఈ పిల్లలు ఇక్కడ సిబ్బంది వాళ్ళ భర్త కాదు బయట అతను అంటున్నాడు. దీనిపైన మీరు అంటే ఎంఈఓలుగా ఎప్పుడైనా పర్యవేక్షణ చేపట్టారా సార్? మీకు ఇక్కడ అధికారం లేదా సార్? ఈ పాఠశాలకు అనేక పర్యాయాలు వచ్చాను. మేడం గారు ప్రిన్సిపాల్ గారు రీసెంట్గా వచ్చారు. నాకు తెలిసి 2 నెలలు అయింది అనుకుంటాను. 1 మంత్ అయింది. గతంలో చాలా పర్యాయాలు వచ్చాను, ఎటువంటి సమస్యలు రాలేదు సార్. ఇప్పుడు కేసీగా ఉంది ఈమె పైన. 1 మంత్ అయింది కాబట్టి ఈమె పరిపాలన మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడే. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే మాత్రం ఆ నివేదిక ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు. సార్ ఎంఈఓ సార్, ఎంఈఓ సార్ తెలిసింది ఇక్కడ పిల్లలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి అతను బయట వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడుతున్నాడంట కదా సార్. సెలెక్ట్ చేసుకో అని ఆమెను చూపించినట్టు పిల్లలు చెప్తున్నారు. నిజమేనా సార్? ఆ మాట పిల్లలు ఆ మాట అనలేదు అన్నారు సార్, మాతో చెప్పారు. ఆ పిల్లలు ఏమంటున్నారంటే డ్రెస్ వేసుకొని బన్నీతో వస్తాడు, అది చాలా తప్పు. తర్వాత అలా కాదు సార్, ఎంఈఓ సార్. ఫ్రెషర్స్ డే రోజు పార్టీ జరుగుతుంది సార్. నా అక్కోళ్ళు మార్చుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినా సార్. అప్పుడు మేనమాలు వీడియో వచ్చి రూమ్లోకి వచ్చి వీడియో తీసి సార్ చూపించి వీళ్ళలో మీకు ఎవరిగాలని సెలెక్ట్ చేసుకోమంటారు సార్. ఇప్పుడు కూడా మాకు ప్రిన్సిపల్ మేడం సార్. ప్రిన్సిపాల్ మేడం అవును సార్. ఇప్పుడు మాకు డాన్స్ వేయించింది సార్. కన్ఫ్యూజ్ చేయాలని మాకు మెయిన్ డైవర్షన్ కావాలని హ్యాపీ సండే పెట్టించింది. డాన్స్ చేసాము. మాకు కూడా వీడియో తీసుకుని వాళ్ళు మా వీడియోస్ కూడా పంపించింది సార్. దీనిపైన మేము సార్ ఎప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మీరు ఈ స్కూల్ వైపు రాలేదా సార్? ఇంత ఇష్యూ జరుగుతా ఉన్నాయి అంటే ఇటువంటి గతంలో ఎప్పుడు కూడా ఈ పాఠశాలలో అటువంటి వాతావరణం కనపడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ భర్తతో పాటు ప్రతిరోజు బయట వ్యక్తులు 2-4 వస్తూ ఈ పిల్లలు బట్టలు మార్చుకుంటా రూమ్లో ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీడియోలు తీయడం కూడా జరిగిందని పిల్లలు ఆరోపిస్తున్నారు సార్. మా దృష్టికి తెచ్చారు. అది ఎందుకంటే అధికారులకు తెలియజేసిన తర్వాత మళ్ళీ విచారణ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కూడా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు సార్. సీసీ కెమెరా పని చేయాలంటున్నారు కదా. ప్రజెంట్ సీసీ కెమెరా మొత్తం అంతా ఉన్నాయి కదా సార్ పాఠశాలలో. సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము ఫుటేజ్ చూస్తాము. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. నేను కూడా చూశాను. నేను ప్రిన్సిపాల్ గారి రూమ్లో వచ్చినప్పుడు నేను చూశాను. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, నేను చూశాను. ఇప్పుడు ఆప్లో ఉన్నాయి లేదా చూస్తామా. నేను వచ్చి చూసినప్పుడు సీసీ కెమెరాలు పనిచేస్తాయి. సీసీ కెమెరాలు అన్ని కూడా ఫుటేజ్ అంతా కూడా చూస్తాం సార్. ఇప్పుడు వెళ్దామా సార్? సార్ ఇప్పుడు వెళ్దామా మాతో పాటు? చూడకూడదండి, వాళ్ళు సార్ రూమ్లో చూద్దాం సార్. రూమ్లో చూద్దాం సార్. కెమెరా అంతా కూడా పై అధికారులకు తెలియజేస్తాం ఏం జరిగిందనేది. అంటే పని చేస్తున్నాయా లేదా అనే విషయం చూద్దామా సార్? అదే ఇప్పుడు చూద్దాం సార్. పిల్లలు అడుగుతున్నారు కదా. డేటా ఎక్కడ పోదు. డేటా తీసేస్తే జైలు పాలవుతారు. మామూలుగా మీరు రాసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ప్రిన్సిపాల్ కానీ ప్రిన్సిపాల్ భర్త అయినా కానీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఆల్రెడీ వాళ్ళ గురించి మీకు భయపడాల్సిన అవసరం లేదు.